జంప చూడు. అవును, ఫోన్ తీసుకుని వస్తున్నా. మరి అదే చెప్పింది నేను నీకు. ఎంత హడావుడి అమ్మా సాయి, నాకన్నా ముందు పోతారా? చెప్పండి. పుట్టపర్తి ఆల్రెడీ పుట్టపర్తిలోనే ఉన్నాము. హాల్లో ఏకాదశ రుద్రపారాయణం చేయడానికి మేమందరము సాయిరాముని కృప వల్ల వెళుతున్నాము. హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలాగున్నారండి? ఓం సాయిరామ్. మొదటగా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, ఫాలో చేయండి. నచ్చిన వాళ్ళకి, రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళాలి అంటే ఒక వారం ముందు నుంచి హడావుడి ఉంటుంది అనమాట. ఎక్కడలేని హడావుడి ఆడోళ్ళు బయలుదేరితేనే ఉంటుంది అని అంటారు. మగవాళ్ళు ఏం లేదు, రేపు పోతాము, బయలుదేరుతాము ఇంకొక గంట అనగానే ఇలాగ బ్యాగ్ తగిలేసుకొని ఒక డ్రెస్ అలా పెట్టేసుకొని బయటికి వెళ్ళిపోతారనమాట. అలా ఉండదు కదా మనది. కాకపోతే మనది ఖచ్చితంగా అది యూనివర్సల్ ప్రాబ్లం అనమాట. మొత్తము ఏమంటారు, నిజమా కాదా? ఇలాగా అంటే మన లోపల హడావుడి జరుగుతూనే ఉంటుంది. కాకపోతే కొంతమందికి బయటికి ఎలా కనబడతాము అంటే, ఇప్పుడు జెంట్స్ మీద మన ఒపీనియన్ ఎలాగ ఉంటుందో అలాగ లేడీస్ కూడా కొంతమంది అలాగే ఉంటారు. అది చాలా లక్కీ అనుకోవాలి. కానీ మనకి నేనైతే అలా ఉండలేను. లోపల మైండ్లో తిరుగుతూనే ఉంటుంది. ఆల్రెడీ అక్కడికి పోయి మనం ఏం చేయాలి, ఎవరితో ఎట్లా మాట్లాడాలి, ఎక్కడైనా రిలేటివ్స్ ఇళ్ళల్లో అయితే, పెళ్ళిళ్ళలో అయితే అలాగనేది అన్నీ మొత్తం మైండ్లో తిరుగుతూనే ఉంటుంది అనమాట. ఒకరోజు నైట్ అంతా వెళ్ళే వరకు అదే జరుగుతూ ఉంటుంది. చాలామందికి ఇలాగే అనిపిస్తుందా, లేకపోతే నాకే అలాగ అనిపిస్తుందా? కొంచెం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆ విషయం అంతా అలా ఉంచితే మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేది మీకు ఇంట్రొడక్షన్లోనే అర్థమైపోయి ఉంటుంది. స్వామివారి పుట్టపర్తి సాయిబాబా వారి ఆరాధన మనకి మా నాన్న ఒక విషయం చెప్పారనమాట. మామూలు మనుషులకైతే వర్ధంతి అని అట్లా పలకొచ్చంట, వర్ధంతి అని మనుషులకైతే. కాకపోతే కొంచెం మనం పై స్థాయిలో ఉండి గురువులకు కానీ మనం ఆరాధించే వ్యక్తులు ఎవరైనా అంటే మనుషులు కాకుండా ఇట్లా ఉన్న వాళ్ళని వర్ధంతి అని అనకూడదంట, ఆరాధన అని సంబోధించాలంట, పలకాలంట. ఇది నేను తెలుసుకున్నాను. ఈ వీడియో త్రూ మీకు చెప్తున్నాను అనమాట. స్వామివారిది ఆరాధన మామూలుగా అందరూ ఏమంటారు, డే అంటారు. ఇప్పుడు ఈశ్వరాంబ డే, లేకపోతే స్వామిది కూడా బర్త్డే అంటారు. అలాగ పిలుస్తారు. అంటే కొంచెం విదేశీయులు కానీ ఆయన్ని ఫాలో చేస్తారు కాబట్టి వాళ్ళకు కూడా కనెక్టింగ్గా ఉండాలనేసి అలాగ అంటున్నారు. ఏమో మనకైతే తెలియదు ఆ విషయము, పూర్తిగా అయితే నాకు తెలియదు. ఆ విషయం అలా వదిలిపెడితే ఏకాదశ రుద్ర పారాయణం ఈ మాట పలకడానికి కూడా ఎన్నో జన్మలు పుణ్యం చేసి ఉంటేనే కానీ అలాంటి వైబ్రేషన్ అసలు అక్కడ పోయి కూర్చుంటే. నేను ఫస్ట్ టైం ఇలా ఏకాదశ రుద్ర పారాయణం ఎక్కడ విన్నానంటే మా మందిరంలోన. మా బాబు స్టూడెంట్గా ఉండి నేను మదర్గా అక్కడికి వెళ్ళినానమాట. మందిరంలోకి శివలింగాన్ని తీసుకొని వచ్చి 11 సార్లు చదివినారనమాట. రుద్రం చదివినప్పుడు ఆ వైబ్రేషన్స్ మన మైండ్లోకి వెళ్ళినప్పుడు మనకి ఎన్నో ఉన్నవన్నీ తొలగిపోతాయండి. నెగిటివ్గా ఉన్నవన్నీ తొలగిపోతాయి మన మైండ్లో. అప్పుడే అనిపించింది నాకు. అసలు టచ్ లేనప్పుడే నేను ఆ బుక్ తీసుకొని వాళ్ళు ఏమేమి చదువుతున్నారు అనేది అబ్జర్వ్ చేస్తున్నాను. అంటే పలకడానికి కూడా రాదు నా నోట్లో నుంచి. అలాంటప్పుడే అప్పుడు విని నేను నేర్చుకోవాలి అని అనుకున్నాను. ఆ దారినే అలాగే నడిపించినాడు భగవంతుడు. కొద్దో గొప్ప ఇంకా నేర్చుకోవడానికి మేము స్టార్ట్ చేసినాం అనమాట. ఇంకా లెర్నింగ్లోనే ఉన్నాము. మాకు పూర్తిగా అయితే రాదు, కానీ చూసి చదవచ్చు అనే దానికి మేము బుక్ చేసుకున్నాం అనమాట. అక్కడ కూర్చొని హాల్లో ఆ రోజు మేము చదవడానికి అక్కడ కూర్చొని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అలౌ చేసిన తర్వాత అక్కడికి చాలా డిసిప్లిన్గా వెళ్ళాలి. ఏదైనా షార్ట్లో కానీ లాంగ్ వీడియోలో కానీ వేషధారణ ఎలా ఉండాలి. ఇంకొకటి, నేను పర్పుల్ది ఒక బ్యాగ్ పెట్టుకున్నాను కదా, ఆ బ్యాగ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చిన్న బుక్కు, మొబైల్ అయితే అలౌ చేయరు లోపలికి కుల్వంత్ హాల్లోకి. చిన్న బుక్ కానీ చిన్న వాటర్ బాటిల్ 250 ml వాటర్ పట్టేంత, ఇట్లా ఇప్పుడు సమ్మర్ కాబట్టి అంత, లేకపోతే ఇంకా కొంచెము షుగర్ పేషెంట్స్ కానీ అలాగే ఏమైనా ఉంటే స్వీట్స్ ఏమైనా తీసుకొని, అంటే చిన్న చాక్లెట్స్ అలాగా అలౌ చేస్తారనమాట లోపలికి. ఇది నేను చెప్పాలనుకున్నాను. కానీ డ్రెస్సింగ్ కానీ పర్ఫెక్ట్గా ఉండాలి. వాళ్ళ నియమ నిబంధనలకు తగ్గట్టుగానే ఉంటేనే లోపలికి పంపిస్తారు. అక్కడ ఉన్న వాలంటీర్స్ స్ట్రిక్ట్గా వర్క్ చేస్తారనమాట. అక్కడ చిన్న పాకెట్ను కూడా మళ్ళీ సెర్చ్ చేసి అందులో ఏమి మొబైల్ అలాగేం లేకుంటేనే లోపలికి అలౌ చేస్తారనమాట. అసలండి మన సనాతన ధర్మం, మన పెద్దవాళ్ళు, మా అమ్మని చూసి ఎక్కడికైనా మా నాన్న అంటారు, ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు కానీ ఎక్కడ ఇంట్లో ఉన్నా కూడా మీ అమ్మ పద్ధతిని పాటించండి. మా అమ్మ ఎప్పుడు నిండుగా కప్పుకుంటారు. ఎప్పుడన్నా మీకు పిక్కర్నే షేర్ చేస్తాను ఈ కార్నర్లో. లేదంటే మా అమ్మ ఎప్పుడు అంటే మనకి ఏమైనా ఎవరైనా పెద్దవాళ్ళని చూసినప్పుడు కానీ లేకపోతే టెంపుల్లోకి వెళ్ళినప్పుడు కానీ ఆటోమేటిక్గా మాకు కొంగు కప్పుకోవడము, మాకు ఈ మందిరంకి నేను స్టార్ట్ కాకముందే నాకు అలవాటు ఉందనమాట. ఇది నా వెనుక చూస్తున్నారా, అలా నిండుగా కప్పుకోవాలన్నమాట.
మనం వేసుకునే ఈ కొంగు లెంత్ కూడా చాలా కిందికి ఉండాలన్నమాట. లెఫ్ట్ సైడ్ మనం వేసుకుంటాం కదా ఆ కొంగు అనమాట. డ్రెస్ ఏముందండి భక్తి ముఖ్యం కానీ అని చాలామంది అనుకోవచ్చు, కానీ అది విదేశీయులు సైతం మన పద్ధతుల్ని పాటిస్తున్నారు అంటే మనకి ఎంత ప్రౌడ్నెస్ అండి అసలు. ఎందుకంటే అక్కడ వాళ్ళు ఎక్కువ విదేశీయులు వస్తారు కదా, వాళ్ళకి అసలు మన పద్ధతిని పాటించాలంటే ఎంత ఇష్టమో. అసలు చీర కట్టడం రాదు, పూలు పెట్టుకోవడం రాదు, అసలు వాళ్ళు ఎక్కువ లీవ్ చేసేస్తారు కదా హెయిర్. అలా హెయిర్ కూడా లీవ్ చేయకుండా బాగా ఏమంటారు ముడి పెట్టుకొని పూలు పెట్టుకొని మరి వస్తారనమాట. అక్కడ లేడీస్ని చాలా ముచ్చటేస్తుంది అనమాట. వాళ్ళే పాటిస్తారు మన పద్ధతిని. మనము ఇంకొకరికి ఇన్స్పైరింగ్గా ఉండాలే తప్ప వాళ్ళ మాయల్లో మనం పడకూడదు అనేది ఇది కూడా ఒక పాయింట్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు నేను వేసుకున్నాను కదా అలాగా కొంచెం కన్ఫ్యూజన్ అయిందనమాట. మేము చదివే టైంకి ఆ టైంకంతా మీరు ఫుడ్ కూడా తీసేసుకొని, అంటే చాలా టైం పడుతుంది కదా, డైలీ 1 టైమే చదువుతారనమాట రుద్రం. అలా కాకుండా ఏకాదశ రుద్ర పారాయణం అంటే 11 టైమ్స్ అనమాట. 11 టైమ్స్ అలాగ చదివినప్పుడు చాలా టైం పడుతుంది కాబట్టి మీరు టిఫిన్ చేసేసి రెడీగా ఉండమని చెప్పినారు. మొబైల్స్ అస్సలు అలవ్ లేదు. అందులోన అక్కడ ఎక్కడే కానీ మొబైల్ తీసుకోవడానికి కానీ, చెప్పుల ర్యాక్ కానీ, లేకపోతే గుడి ఒక ప్రతిమ ఏదైనా ఉంటే దేవుడిది అక్కడ ముందు హుండీ పెట్టడం కానీ, ఎక్కడే కానీ హుండీ ప్రస్తావనే లేదండి. హుండీ ప్రస్తావన కానీ, లగేజ్ పెట్టుకోవడానికి సమ్ అమౌంట్ టికెట్లు అలాగుంటుంది కదా, అస్సలు అలాంటి దానికే లేదు. ఇది చాలా మెచ్చుకోదగ్గ విషయం అనమాట. అంటే ఉన్నోడు ఉంటాడు, లేనివాడు ఉంటాడు కదా, అలాగా మేము ఆ రోజు అక్కడికి వెళ్ళినప్పుడు ఈయన చెప్పినారు అసలు ఒక్కొక్క రుద్రం 11 టైమ్స్ చదువుతారు అని అన్నారు కదా. ఒక్కొక్కసారి ఎవరు ఏ దాంతో బాధపడుతున్నారు. మనం మామూలుగా అంటే లోకాచారం ప్రకారం అంటే పిల్లలు లేకపోతే వేరే రిలేటివ్స్ మీద బంధువులు హరాస్మెంట్స్, మనం రక్తం సంబంధించినటివి, అనారోగ్యం సంబంధించినటివి, ఏవైనా బాడీకి సంబంధించినటివి ఉంటాయి కదా రుగ్మతలు, ఇంపార్టెంట్ విషయము మామూలుగా డయాబెటిక్, బీపీలు, దీర్ఘకాలిక రోగాలు ఇవన్నీ నయం అవ్వడానికి ఇక్కడొక్కటే కాదండి, మనకి ఎక్కడ 12 జ్యోతిర్లింగాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో 12 జ్యోతిర్లింగాలు అక్కడక్కడంతా ఆయా ప్లేసుల్లోన ఈ ఏకాదశ రుద్ర పారాయణం జరిగిందనమాట. ఆ జరిగి మళ్ళీ ఈ లాస్ట్కి బర్త్డే రోజు ఇక్కడ పుట్టపర్తిలో జరిపించినారనమాట. అస్సలు అవన్నీ చెప్తుంటే ఒళ్ళు గగ్గుర్లు పొడుస్తుందనమాట నాకైతే. ఎక్కడెక్కడండి మన 12 జ్యోతిర్లింగాలు ఎక్కడెక్కడ ఉన్నాయి మీకు ఐడియా ఉందా? కొంచెం అన్నా చెప్పండి మీకు తెలిసింటే. అక్కడక్కడంతా అంటే లోక సమస్త సుఖినో భవంతు అని ఊరికే మాటలతో కాదండి, చేతల్లో చూపిస్తారనమాట. అక్కడ మాకు ఆ రోజు డ్రెస్ కోడ్ పింక్ కలర్ ఉండిందనమాట. పింక్ కలర్ డ్రెస్సే ఉండాలి అంటే అదే కరెక్ట్గా లేకపోయినా దానికి సంబంధించి కలర్ దగ్గర మ్యాచ్ అయ్యిండేది కూడా ఉన్నా, అది ఏం మస్ట్ అండ్ షుడ్ అనేమే కాదు కానీ ఉండాలి అంతే. మనం పాటించాలి అనుకుంటే ఖచ్చితంగా పాటించాలన్నమాట. ఆ రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ మన కోసమే. ఒక్కసారి ఆడ కుల్వంతాల్లో కూర్చొని లేసి వచ్చినామంటే ఎంత పీస్ ఆఫ్ మైండ్ అనిపిస్తుంది అంటే స్వామితో బాగా కనెక్ట్ అయిన వాళ్ళకి ఖచ్చితంగా కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయి ఖచ్చితంగా. ఇది ఎందుకో నాకొక్కటేనా అనుకున్నాను, కాదు, దేవుడితో ఎవరైనా కానీ అంటే ఆధ్యాత్మిక సంభాషణ చేసుకోవచ్చు. ఒకసారి ఒక మీటింగ్లో అన్నారు, స్వామిని ఎవరైనా చూడలేరా అంటే శారీరకంగా చూడలేరా అంటే నేను ఒక్కదాన్నే చేయెత్తినాను. కానీ నాకు లోపల అనిపిస్తుంది నేను చూడుకోకుండా మనసుతో ఎప్పుడూ సంభాషిస్తుంటాను స్వామితోటి. నేను నా బాధ చెప్పుకుంటాను, నా సంతోషం చెప్పుకుంటాను. నన్ను ఎవరైనా హర్ట్ చేసినది చెప్తాను, సంతోషపెట్టినది చెప్తాను. నన్ను హర్ట్ చేసిన వాళ్ళని కూడా మంచిగా చూడననే నేను ప్రేయర్ చేస్తాను అనమాట స్వామికి. ఇది ఇలాగుంచితే ఎప్పుడో వీడియోస్ మామూలుగా ఫాలో చేస్తుంటాను నండూరి శ్రీనివాస్ గారివి. ఆయన అనేవాళ్ళు అనమాట, ఎవరైనా అంటే ఇట్లా పూజలు వ్యక్తిగతంగా ఎవరంతకు వాళ్ళు డబ్బులు వేలు పోగొట్టుకోకుండా మీ అంతకు మీరే పూజలు చేసుకునేటట్టు ఇలాగా ఇవి చేసుకోండి అన్నప్పుడు ఇంట్రెస్ట్గా ఉన్నవాళ్ళు మేము ఈ స్తోత్రాలు నేర్చుకోవాలనుకుంటున్నాం, ఇవి నేర్చుకోవాలనుకుంటున్నాం అని ఎవరైనా కామెంట్లలో పెట్టినప్పుడు సత్యసాయి సంస్థలోకి వెళ్ళండి, వాళ్ళు కూర్చోబెట్టి ఇంట్లో తల్లి బిడ్డకి ఎలాగ నేర్పిస్తుందో అలాగ నేర్పిస్తారు అని ఒక వీడియోలో చెప్పి ఉన్నారు. నిజంగా విన్నాను, వదిలేసినాను అంతే. నాకు ఇంత దగ్గరగా ఈ సత్యసాయి సంస్థ నాకు ఇంత దగ్గరగా వస్తుంది, నేను ఇంత మంచిగా నేర్చుకుంటానని నేను అసలు కల్లో కూడా ఊహించుకోలేదు. నేను అందులోనే నేను నేర్చుకోబట్టి అంటే కులము మతము అని ఎక్కడ మనల్ని డిస్కరేజ్ చేయకోకుండా ప్రతి ఒక్కటి నేర్చుకోవాలన్న ఆసక్తి ఒక్కటి ఉంటే చాలు మంచిగా నేర్పిస్తారనమాట. ఎంతోమంది ఎన్నో రకాలు వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికో భక్తి కోసమో ఎన్నో రకాలుగా మనిషి తాపత్రయపడతారు స్వామిని. అంటే మన కోరిక పలానతో తీరుతుంది అని అంటే వెళ్ళాలనే చూస్తారు కదా మామూలుగా మనుషులు. భక్తే కావాలా అననే తాపత్రయపడే వాళ్ళు కొంతమంది. అలాగా స్వామిని చూడాలా, కనీసం ఆ కుల్వంత్ హాల్లో కూర్చొని రావాలా అని ఎంతోమంది ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా అవ్వదు. స్వామి ఆశీర్వాదం ఉంటేనే వెళ్ళగలుగుతామన్నమాట.
కొంతమంది స్టోరీస్ వినిన తర్వాత నాకు కూడా అర్థమైందనమాట. వెళ్ళాలి వెళ్ళాలి అని అనుకుంటాం, కానీ ఈ ఏకాదశి రుద్రపారాయణం ఇట్లా శ్రీశైలం కూడా ఒక జ్యోతిర్లింగం కదా, అక్కడికి కూడా వెళ్ళాలనుకున్నాను, కానీ నాకు కుదరలేదు. సెకండ్ లైన్లో కూర్చున్నాము. ఆ ఆనందం చెప్పుకోలేము, అంత ఆనందం మాకైతే నిజంగా. ఇంకా స్వామి దగ్గర కూర్చున్నామేమో, అంతా చెప్పలేదు, అంత అంత ఆనందం అవుతుంది నాకైతే. ఎప్పుడో చాలా రోజులకి వచ్చింటి మేము. ఇప్పుడు అందరం వేదం చాటింగ్ వల్ల మేము ఇట్లా స్వామి మమ్మల్ని దగ్గరికి పిలుచుకున్నాడు. ఈరోజు అయితే కొద్దిగా వెనక్కి కూర్చున్నాము. అందరికీ స్వామి ఛాన్స్ ఇవ్వాలి కదా, నిన్నైతే మాకు ముందర వచ్చింది. ఆ అక్క మాటల్లో విన్నారు కదా, తను కూడా బాల వికాస్ గురువు అనమాట. తన ఎక్స్పీరియన్స్ చెప్తుందనమాట. అంతేనండి, అది అనుభవించాలే తప్పనిస్తే మాటల్లో ఎక్స్ప్రెస్ చేయలేమన్నమాట. అంత ఆనందం ఉంటుంది. ఏమంటారు, మామూలుగా ఇప్పుడు కలికాలంలో ఉన్నాం, బయట జనాలు మనకు మంచి చేసినట్టే ఉంటుందన్నమాట. మన మేలు కోరే వాళ్ళే, అంటే ఇంటి దొంగని ఈశ్వరుడిగైనా పట్టడు అంటారు కదా, అంటే మంచి ముసుగు వేసుకుంటారు. ఆ ముసుగులోనే మోసపోవడం ఎక్కువ అవుతుందన్నమాట. అలా మోసపోకుండా భగవంతుని పాదాలు పట్టుకుంటే కనీసము మనకి సొల్యూషన్ అనేది భగవంతుడే కొంచెం దారి ఏర్పాటు చేస్తాడనమాట. అలాంటి వాళ్ళని మన లైఫ్లో నుంచి కొంచెం దూరం పెట్టేస్తాడు. అలాగ అది మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది, ఎక్స్పీరియన్స్ అవుతుంది, అయ్యింది కాబట్టే చెప్తున్నాను నేను. నిజమండి, ఇది ఎవరైనా కానీ ఒక జాలరి ఉంటాడంట. ఒక జాలరి ఉంటే దూరం నుండి చేపలే పడతాయి, కానీ జాలరి వాడి కాళ్ళ దగ్గర ఉన్న చేపలు పడతాయా? పడవు కదా. అలాగా భగవంతునికి పాదాలకు దగ్గరగా ఉంటే మనము ఖచ్చితంగా కర్మ అనేది అనుభవించాల్సిందే, లేదని లేదు. కానీ పెద్ద రాయి పడే బదులు చిన్న రాయిలోన పడి ఆ కర్మ ఖచ్చితంగా అనుభవించాలి. ఆ కర్మని కొంచెం తగ్గిస్తారు భగవంతుడు అని నేను విన్నాను. నేను విన్న ఈ మోటివేషన్ స్టోరీని మీతో పంచుకుంటున్నాను అనమాట. అంతే. ఇది నచ్చితే మీకు ఖచ్చితంగా ఫాలో చేయడానికి ట్రై చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ తోటి ఈ విషయాన్ని షేర్ చేసుకోండి. నిజంగా ఎవరైతే సాయి భక్తులు ఉన్నారో వాళ్ళందరూ ఒక్కొక్కరికి షేర్ చేయండి ఈ వీడియోని. ఇంకో మంచి ఎక్స్పీరియన్స్ విషయం చెప్పడం మర్చిపోయాను. ఒక్కొక్కసారి చదివినప్పుడంతా ఆ శంఖం ఊది ఆ డమరుకం సౌండ్ చేస్తున్నప్పుడు ఆ వైబ్రేషన్స్ ఉందండి, అసలు మాటలతో చెప్పలేము, అంత పాజిటివ్ ఉంటుందన్నమాట. అక్కడ అసలు ఎక్స్పీరియన్స్ చేయాలి, మాటలతోనే మనం ఎక్స్ప్రెస్ చేయలేం, అక్కడ అనుభవించాలి అంతే. మనం సొంతంగా చూడాలి. అంతా నాకు దేవుడిచ్చిన ఒక ఆశీర్వాదం అనుకుంటున్నాను. నిజంగా ఎంతోమంది ఉన్నారు, ఎంతోమంది ప్రపంచంలో, కానీ అవన్నీ ఎక్స్పీరియన్స్ చేయాలంటే కూడా మంచి అదృష్టమే ఉండాలి. కొద్దో గొప్ప అంటే పూర్వజన్మ సుకృతం, పూర్వజన్మ పెద్దలు చేసిన పుణ్యం అంటారు కదా, అలాంటి చిన్న ఏదో ఆవగింజంతా ఉంది కాబట్టే మేము ఇలాంటి వాటిలో పాల్గొంటున్నాము అని నేను గట్టిగా చెప్పగలుగుతానండి. ఆడవాళ్ళు ఇది చేయకూడదు, వేరే చదవకూడదు అంటారు, చాలా కానీ వివక్ష నాకు చూపిస్తారు స్వామి కదా చాలా ఆడవాళ్ళ మీద, కానీ స్వామి అట్లా ఎక్కడ ఆడవాళ్ళని ఇంకా ఎంతో ఉన్నతంగా ఉంచాలనేసి వస్త్రధారణలో కానీ రెస్పెక్ట్ ఇచ్చే దాంట్లో కానీ ఆడవాళ్ళకి చాలా చాలా పై స్థాయి ఇచ్చినారనమాట. అంటే కొంతమంది వీళ్ళు ఇది చదవకూడదు, మంత్రాలు చదవకూడదు, లేకపోతే చిన్న శ్లోకాలు ఏవి చదవకూడదు అంటారు కదా. వేదమే ఏ వివక్ష లేకోకుండా నేర్పిస్తున్నారనమాట. ఎంత మంచిగా నేర్పించే గురువులు కూడా మంచి గురువులు దొరికినారు మాకు, మంచిగా నేర్పించినారు. వాళ్ళ దయ వల్లే, స్వామి దయ వల్ల మంచి గురువులు దొరకడం వల్ల మేము ఇంతవరకు వచ్చినామన్నమాట. మంచిగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసేసుకొని మంచిగా రిటర్న్ వెళ్ళేస్తున్నాం అన్నమాట. అంతా స్వామి దయ ఉంటేనే అందరూ బాగుంటాం. ఓకేనా? ఎవరి నమ్మకాలు వాళ్ళవి, మళ్ళీ బ్యాడ్ కామెంట్స్ అసలు పెట్టకండి, ఎవరి నమ్మకాలు వాళ్ళవన్నమాట. మరొక చిన్న ఇన్ఫర్మేషను, స్వామి దర్శనానికి మాత్రం ఈ ప్రాబ్లం ఉన్నా కూడా వెళ్ళవచ్చంట. నేను పెద్దల్ని కనుక్కొనే మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. అంటే అక్కడే గణపతి ఉన్నారు, సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారు, ఇలాగ ఉన్నారు, కానీ మరి అక్కడికి అంటే దేంట్లోనూ లోపలికైతే అలవ్ లేదండి. మనం కుల్వంత్ హాల్లోకి వెళ్ళేకి మాత్రం ఇది ప్రాబ్లం ఉంది అని అన్నా కూడా ఏమీ అభ్యంతరం అయితే లేదంట, వెళ్ళొచ్చంట. ప్లస్ ఇట్లాంటి విశిష్టమైన రోజులు అంటే రుద్రం చదవాలి, లేకపోతే ఏదైనా ఇట్లా పఠించాలి అంటే మాత్రం వాటన్నిటికీ రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఓన్లీ దర్శనానికైతే మాత్రం ఎలాంటి నియమ నిబంధనలు ఏమీ లేవు. మనం మంచిగా అంటే అది మాత్రం పర్టికులర్గా ఇలాగ పాటించాలి అని అయితే ఏమీ రూల్ అయితే లేదంట. నేను అందరినీ పెద్దవాళ్ళని కనుక్కొని నేను చెప్తున్నాను. ఇంకొక విషయం, మేము వెళ్ళింది
ఆ పారాయణ చేయడానికి ముందు రోజే వెళ్ళినాం అనమాట. ఆ రిజిస్ట్రేషన్ అవన్నీ అయిపోయేపాటికి అసలు మాకు దర్శనం అబ్బుతుందో లేదా, లేకపోతే మనం వెళ్తామా లేదా అని కొంచెం మనం ఏదైనా కొంచెం మైండ్ క్లమ్జీ ఉన్నా కూడా దాన్ని కరెక్ట్ చేసేస్తారనమాట. మేము లోపలికి వెళ్ళి కూర్చున్నాము, హారతి స్టార్ట్ అయింది. ప్రతి ఒక్కరికి డిస్ట్రిబ్యూషన్ చేస్తారండి. కుల్వంత్ హాల్లో ఒక 1000 మెంబర్స్ పైనే కూర్చుంటారో ఏమో, మళ్ళీ నాకైతే తెలీదు. మళ్ళీ ఇంకా అంతకన్నా ఎక్కువ మందే కూర్చుంటారో, అంటే బాయ్స్ సపరేటు, గర్ల్స్ సపరేటు. అసలు చాలా చాలా క్రమశిక్షణ అండి. ప్రతి ఒక్కరికి దర్శనం కల్పిస్తారు, ప్రతి ఒక్కరికి. అక్కడ ఉండిన వాలంటీర్స్, సేవాదాలు ఎంత పేషెన్స్తో ఉంటారంటే అంత పేషెన్స్తో ఉంటారు. చూస్తున్నారా ఆ స్వీట్స్, ప్రతి ఒక్కరికి డిస్ట్రిబ్యూషన్ చేస్తారండి, ఎంతో ప్రేమతోన చేస్తారు. అది నేను చెప్పాలనుకుంటున్నాను. అంటే నాకు మిస్ అయింది, నాకు ఇవ్వలేదే అననే వాపోయే అవసరమే ఉండదన్నమాట. ప్రతి ఒక్కరికి నేను అసలు ఒక్క స్వీట్ కూడా తినకుండా ఇంటి వరకు తెచ్చి ఇంట్లో మా ఆయనతోన మా బాబుతోన షేర్ చేసుకున్నానండి. లోపల సరౌండింగ్ చాలా పెద్దగా ఉంటుంది అనమాట. అంటే కాటేజ్ దగ్గరికి వెళ్ళాలన్నా, భోజనం దగ్గరికి వెళ్ళాలన్నా చాలా డిస్టెన్స్ ఉంటుంది. అసలు ఏజ్ ఉన్న వాళ్ళైతే గిన దానికి కూడా భయపడాల్సిన పని లేదనమాట. వెహికల్స్ తిరుగుతూ ఉంటాయి, వాటిలో డ్రాప్ చేస్తారు. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే అందరికీ. చెప్పడం మర్చిపోయాను, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఓం సాయిరామ్ అని కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.